నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. అసలు లోకం ఎటుపోతుంది అండి బాబు? చదువు చెప్పే బదులు చదువుల తల్లి సరస్వతీదేవి గుళ్ళు అంటారు పెద్దలు. కానీ ఇక్కడో టీచర్ అమ్మ నిర్వాకం చూస్తే మాత్రం మీ ఒళ్ళు జలధరించడం ఖాయమండి. ఏవండి గురువు గారు అని దండం పెడితే దీవించాల్సిన చేతులతోటి దరిద్రమైన పనులు చేయించుకుంటుందండి ఆవిడ. ఈ షాకింగ్ వీడియో చూస్తే మీరేమంటారు? అసలు వీళ్ళు టీచర్లేనా లేక ఇంకేమన్ననా అని అదేంటో చూద్దాం రండి. ఇది శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంట కస్తూర్బా స్కూల్ అండి. ఇక్కడ రూప అనే ఓ టీచర్ అమ్మ ఉంది. ఆవిడికి ఏకంగా స్కూల్లోనే మసాజ్లు కావాలట. ఏసీ రూములో కూర్చోవడం కాదు కదా, ఏకంగా పసిపిల్లల చేత ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన ఆ చిన్నారి ఆడపిల్లల చేత ఏమ్మా నా కాళ్ళు పట్టండి, నాకు నడుము మసాజ్ చేయండి అని ఆర్డర్లు పాస్ చేసిందండి. అసలు వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది కదా. అసలు ఈవిడికి టీచర్ ఉద్యోగం ఎవరిచ్చారండి? పిల్లల్ని బడికి పంపేది చదువుకొని ప్రయోజకులు అవుతారని కదా. కానీ ఈ రూపా టీచర్ మాత్రం వాళ్ళని తన సొంత పని మనుషుల్లాగా మసాజ్ చేసే వాళ్ళలా వాడుకుంటోందండి. ఎంత దారుణమండి ఇది. పాపం ఆ పిల్లకాయలు భయపడిపోయి ఆవిడ కాళ్ళు పడుతూ వత్తుతూ ఉంటే మహారాణిలాగా పడుకుందండి. ఈవిడ భాగోతం కాస్త ఎవరో ఫోన్లో తీసి సోషల్ మీడియాలో వదలడంతో ఇప్పుడు నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అయిపోతుందండి. జనాలైతే ఈవిడ మీద కారాలు మిరియాలు నూరుతున్నారండి. ఏవండి విద్యాశాఖ అధికారులారా, చూస్తున్నారా? మీకు ఈ వార్తలు వినబడుతున్నాయా లేదా? బడిలో పిల్లలకి రక్షణేది సార్? ఇలాంటి కీచక టీచర్ల మీద యాక్షన్ తీసుకోకపోతే రేపు పొద్దున్న స్కూల్స్ అన్నీ ఈవిడ మసాజ్ సెంటర్స్ లాగా అయిపోయేలా ఉన్నాయండి బాబు. తక్షణం ఈ టీచర్ రూప మీద యాక్షన్ తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చూసారుగా, ఇది ఇవాళ మన ఎడ్యుకేషన్ సిస్టంలో జరుగుతున్న ఘోరం. చదువుల పేరుతో కస్తూర్బా స్కూల్స్ లో ఇంకెన్ని ఘోరాలు జరుగుతున్నాయో ఆ దేవుడికెరిక. ఈ వివాదం మీద అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని మాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.